హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ కథలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఐపీఎల్ వేలం నిన్న నవంబర్ 24 అలాగే నవంబర్ 25 జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వేలంలో అత్యధికంగా రిషబ్ పంత్ 27 కోట్లకు అమ్ముడుపోయాడు ఫ్రెండ్స్. చాలా వేలం అదిరిపోయిందని చెప్పాలి. ఎందుకంటే తనకు కావాల్సిన క్రికెటర్ కోసం ఎక్కడ కూడా ఏ టీము కూడా వెనక్కి తగ్గలేదు. 27 కోట్లకు రిషబ్ పంత్. ముందు మనం టాప్ 10 చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు స్టోరీ ఏంటంటే టాప్ 10 ప్లేయర్స్ ఎంత కమ్ముడుపోయారో చూద్దాము. రిషబ్ పంత్ వచ్చేసి 27 crores లక్నో టీం తీసుకుంది ఫ్రెండ్స్ 27 కోట్లకి. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసి పంజాబ్ టీం తీసుకుంది ఫ్రెండ్స్. అలాగే చాలా పోటీ పడ్డాయి ఫ్రెండ్స్ రిషబ్ పంత్ కోసం కూడా. ఎందుకంటే లక్నోకి ఆల్రెడీ కెప్టెన్ లేడు. అందుకోసం రిషబ్ పంత్ని ఎలాగైనా తీసుకోవాలని ఎక్కడా కూడా ఫ్రాంచైజీ అనేది వెనక్కి తగ్గలేదు. అందుకని ఆల్రెడీ అప్పటికే శ్రేయస్ అయ్యర్కి 26.7 కోట్లు 75 బిడ్డింగ్ అయిపోయినా సరే 27 కోట్లు అంటే దానికి మించి ఎక్కువకు పెట్టి రిషబ్ పంత్ని కొనుక్కుంది ఫ్రెండ్స్ లక్నో. అలాగే పంజాబ్ కూడా ఫస్ట్లోనే పంజాబ్ ప్రజెంట్ కెప్టెన్ కూడా ఎవరు లేరు. ప్లస్ ఆల్రెడీ కోల్కతా విన్నింగ్ కెప్టెన్ కాబట్టి ప్రీవియస్ అతను శ్రేయస్ అయ్యర్ని 26.75 కోట్లకి కొనుక్కుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టాప్ 3లో వచ్చేసి వెంకటేష్ అయ్యర్ ఫ్రెండ్స్. కోల్కతా ఆల్రెడీ పోయినసారి కూడా కోల్కతానే ఆడాడు, కానీ ఎందుకో తెలియదు అతన్ని పోయినసారి వాళ్ళు రిటైన్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఈసారి కూడా 23.75 కోట్లకి వాళ్ళు కొన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హర్షదీప్ సింగ్ వచ్చేసి పంజాబ్ ఫ్రెండ్స్. పంజాబ్ దగ్గర ఆల్రెడీ పర్స్ అమౌంట్ ఫస్ట్ నుంచే చాలా పెట్టుకోవటం వల్ల పంజాబ్ ఎవరికి ఏ ప్లేయర్కి ఎంత కేటాయించాలన్నా సరే వెనక్కి తగ్గకుండా ఉంది ఫ్రెండ్స్. హర్షదీప్ కూడా ఎక్కడా కూడా వెనుకం చేయకుండా 18 కోట్లు పెట్టి కొన్నారు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి యజ్వేంద్ర చాహల్ కూడా 18 కోట్లు పెట్టారు ఫ్రెండ్స్. అది కూడా పంజాబే పెట్టింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే టాప్ 5లో ఉన్న వాళ్ళని ముగ్గురిని పంజాబే కొన్నది ఫ్రెండ్స్. శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ వీళ్ళ ముగ్గురికి కలిపి దాదాపుగా 62 కోట్ల దాకా పెట్టింది ఫ్రెండ్స్. 62 కోట్లు పెట్టింది పంజాబు, చాలా వాల్యుబుల్గా. నెక్స్ట్ వచ్చేసి జోస్ బట్లర్ గుజరాత్ టైటాన్స్ తీసుకుంది 15.75 పెట్టింది ఫ్రెండ్స్. జోస్ బట్లర్ను కూడా అతను వికెట్ కీపర్ ప్లస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ చేస్తాడు, చాలా బాగా ఆడతాడు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ లక్నో నుంచి వచ్చేసాడు. అంతమంది కెప్టెన్సీ చేసి కేఎల్ రాహుల్ని 14 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జోఫ్రా ఆర్చర్స్ వచ్చేసి ఆర్ఆర్ టీంలో అంతకుముందు ప్రీవియస్ ఆడాడు, తర్వాత ముంబైకి, ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్ తీసుకుంది ఫ్రెండ్స్ 12.50 నెక్స్ట్ ట్రెంట్ బౌల్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్. ముంబై ఆడి ఆర్ఆర్కి వెళ్ళి మళ్ళీ ముంబైకి వచ్చాడు ఫ్రెండ్స్. ముంబై ఎట్లాకి తనకి తీసుకుంది ఈసారి 12.50 నెక్స్ట్ వచ్చేసి హేజల్వుడ్ని ఆర్సీబీ తీసుకుంది ఫ్రెండ్స్. అతను బౌలర్, అతను కూడా 12.50 పెట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాప్ 10 ప్లేయర్ల విశేషాలు ఇవి వేలం పాటలోది. ఓకే ఫ్రెండ్స్.